ఇట్స్ సాటర్డే మార్నింగ్. ఈరోజు మార్నింగ్ అయితే నేను ఫ్లాక్సీడ్ కారప్పొడి అయితే చేస్తూ ఉన్నాను. ఎలా చేస్తున్నానో మీకు కూడా చూపిస్తున్నాను. ఒక పాన్ తీసుకుని కొద్దిగా ఆయిల్ వేసి అందులో చిన్న గ్లాస్ అంతా ఫ్లాక్సీడ్స్ వేసి లో ఫ్లేమ్ లో వేయించాను. తర్వాత పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ధనియాలు, కొద్దిగా జీలకర్ర వేసి మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 10 to 15 ఎండుమిర్చి వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి లైట్ గా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా వేసాను. ఇవన్నీ చల్లార్చిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట. వెల్లుల్లి కూడా వేస్తాను. ఫస్ట్ వెల్లుల్లి వేయకుండా ఇవన్నీ వేసి కొద్దిగా సాల్ట్ వేసి గ్రైండ్ చేసేస్తాను. ఇదంతా మంచిగా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి అప్పుడు మళ్ళీ పల్స్ గా తిప్పేసుకుంటే సరిపోతుంది. చాలా అరోమాటిక్ కారప్పొడి, టేస్ట్ కూడా బాగుంటుంది. దోశల్లోకి, ఇడ్లీలోకి, వేడి వేడి అన్నంలోకి కారప్పొడి చాలా బాగుంటుంది. ఈవెన్ ఫ్రైస్ లో కూడా మనం వేసుకోవచ్చు. నేను యూస్ చేసిన ఫ్లాక్స్ సీడ్స్, ఇక్కడ చూపిస్తున్న కాజు, ఇవన్నీ కూడా ఫారెస్ట్ ఫైన్స్ నుంచి తీసుకున్నాను. వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, వెబ్సైట్ కూడా ఉంది. వీళ్ళది ఈస్ట్ గోదావరి సైడ్ మారేడుమిల్లి అనే ఫారెస్ట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇవన్నీ కెమికల్స్ లేకుండా పండించినవంట. సో అందుకే నాకు బాగా నచ్చాయి, కెమికల్ ఫ్రీ, పెస్టిసైడ్. మీకు కావాలంటే స్క్రీన్ మీద నంబర్ డిస్ప్లే చేస్తాను, వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. బాయ్.